నిష్కపటులను నిర్దోషులై ఉండాలని మీ కొరకు ప్రార్థించుచున్నాను అని పరిశుద్ధుడైన పౌలు చెప్పారు. యేసుక్రీస్తు వలనైన నీతి ఫలాలతో మనం నిండుకోవాలి. ఆ యేసుక్రీస్తు వలనైనా అంటే పరిశుద్ధ ఆత్ముని వలనైనా ఆత్మ ఫలాలతో మనం నిండుకోకపోతే క్రీస్తు దినానికి, ప్రభువు రాకడ దినానికి మీరు నిర్దోషులు కాలేరు, నిష్కపటులు కాలేరు. మీరు నిర్దోషులు నిష్కపటులు కాకపోతే ప్రభువు రాకడలో కొనిపోబడరే. ప్రైజ్ ది లార్డ్. ఆ ఆత్మ ఫలాల గురించి గలతీ పత్రిక 5:22లో చెప్పాము. ఒకటి లవ్, ప్రేమ. ఆ రాత్రి వాక్యం వివరించడం అయింది. రెండవది జాయ్, సంతోషం. అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించారు. హల్లెలూయా. మూడవ మాట ఈరోజు ఇప్పుడు మనం చదువుకుందాం. చదువుతారు కదా? గలతీ 5:22లో ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానం. ఆగండి. సమాధానము, పీస్. ఇలా చూడాలి, అందరూ ఇలా చూడాలి. సమాధానము. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది సమాధానం, పీస్. సమాధానం అనేది లేకపోతే, నెమ్మది అనేది లేకపోతే మనం భూమి మీద బ్రతకలేమండి. మనం ఆరాధించుతున్న యేసు రక్షకుడు, ఆయనకు మరొక పేరేంటంటే సమాధానాధిపతి, సమాధానకర్త. ఆయన మనల్ని తండ్రితో దూరస్థులమైపోయి శాపగ్రస్తులమైపోయిన మనల్ని వెతికి ఆయన రక్తముతో కడిగి తండ్రితో మనల్ని సమాధానపరిచాడు. గనుక దేవుడు మనకిచ్చిన ఈ సమాధానాన్ని ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. చూడండి, వ్యాధితో వచ్చినది ఒక ఆమె. ఆ వ్యాధిని నుండి ప్రభు స్వస్థపరిచి సమాధానంగా వెళ్ళు అన్నారు. పాపములో బ్రతికింది ఒక ఆమె. ఆయన పాదాలు పట్టుకొని కన్నీళ్లు విడిచి కాళ్ళు కడిగి, యేసయ్య పాదాలు కడిగి పశ్చాత్తాపడింది. అమ్మా, నీ పాపాలు క్షమించను, సమాధానంగా వెళ్ళు అన్నారు. నేను చెప్తాను వినండి. మీ హృదయాలలో సమాధానం, మీ కుటుంబాల్లో సమాధానం కావాలి అని అంటే నీవు సమాధాన కర్త అయిన యేసు క్రీస్తు నొద్ద ఆ పాపాత్మురాలైన ఆ స్త్రీ తన హృదయం కుమ్మరించి తన పాపాలకు పశ్చాత్తాపడినట్టుగా నీవు కూడా యేసు ప్రభువా నా పాపములన్నీ క్షమించు అని నీ పాపములన్నిటి కొరకు పశ్చాత్తాపడి వాటి విషయమై దేవుని దగ్గర ఒప్పుకోలు చేసి ఏడ్చినప్పుడు నీలో దేవుడు సమాధానాన్ని నింపుతాడు. స్తోత్రం చెప్పండి. ఎవరు నిద్రపోకూడదు, దేవుని వాక్యం వినాలి. అప్పుడు ఆమెకు యేసయ్య సమాధానం కలగజేశాడు. నిజంగా పాపములో నుండి నీలో ఉండే పాపమే నీ కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తుంది. నీలో ఉన్న దుర్వ్యసనాలు, నీలో ఉన్న దుర్గుణాలు, నీలో ఉన్న ఆ చెడుతనమే నీ కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తుంది.
అది తీసివేసుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడితే నీకు యేసు క్రీస్తు వలన సమాధానం కలుగుతుంది. బైబిల్ చెప్తుంది కొలస్సీ పత్రికలో 3:12 చదవండి. 3:15 అనుకుంటా. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. మీ హృదయములలో ఏలుచుండనీయండి. ఎంత మంచి మాట. ఒక్కొక్కరి జీవితంలో చూడండి, సమాధానం ఉండదు. వారు నెమ్మదిగా ఉండరు, ఇతరులని నెమ్మదిగా ఉంచరు. ఒక్కసారి ఆలోచించండి, మీరు సమాధానంగా ఉన్నారా? మీరు సమాధానాన్ని అనుభవిస్తున్నారా? సమాధానం అనేది కావాలి. నీలో సమాధానం లేకపోవడానికి కారణం ఏదో నీలో లోపం, ఆజ్ఞాతిక్రమం, పాపం. అదే సమాధానాన్ని లేకుండా చేస్తుంది. అయ్యో, ఆ సమాధానాన్ని పోగొట్టుకోకూడదు. కనుక నా మాటలు ఆత్మీయులకే అర్థమవుతాయి. సమాధానం అనేది ఎలా వస్తుంది? ఎవరు దాన్ని కలగజేస్తారు? నీవెక్కడ తిరిగినా ఏ విధంగా కూడా లోకములో సమాధానం రాదు, దొరకదు. గనుక దేవుని బిడ్డలు దేవుడి ఇచ్చే సమాధానాన్ని అనుభవించాలి. అందుకే వాక్యం చెప్తుంది, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయాలలో ఎప్పుడు ఏలుచుండనివ్వాలి. సమాధానం మిమ్మల్ని ఏలాలి. నా ప్రియమైన దైవజనమా, సమాధానాన్ని కోల్పోకూడదు. సమాధానాన్ని పోగొట్టుకోకూడదు. మీకు దేవుని వాక్యం చెప్తాను. పరిశుద్ధ గ్రంథములో 34వ కీర్తన 14వ వాక్యము చూడండి. కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానము వెదకి దాని వెంటాడుము. చూసారా? కీడు, ఇతరులకు కీడు చేయడం మంచిది కాదు. కీడుని విత్తేవారు కీడునే కోస్తారు. నీవు కీడుని విత్తితే కీడునే కోస్తావు. కనుక కీడు చేయటం మాను, మేలు చేయడం నేర్చుకోండి. రెండవ లైన్, సమాధానాన్ని వెతికి దానిని వెంటాడండి. హల్లెలూయా. సమాధానాన్ని వెతుక్కోవాలి. దేవుని బిడ్డలు ఎప్పుడూ సమాధానాన్ని కోరుకోవాలి, సమాధానంగా బ్రతకాలి. దేవుని ఇచ్చిన సమాధానాన్ని కాపాడుకోవాలి, సమాధానంగా జీవించాలి. ఆ నెమ్మదిని పోగొట్టుకోకూడదు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14:33 చదువుకున్నట్లయితే, దేవుడు సమాధానానికే కర్త ఉన్నాడు. సమాధానం అనేది దేవుని వల్ల కలిగేది. దేవుడు సమాధానానికి కర్త, కీడుకి ఆయన, అల్లరికి ఆయన కర్త కాదు. నా సహోదరులారా, దేవుని మాట మీరు వింటే మీ కుటుంబాలు స్వర్గసీమలుగా మారుతాయి. ఫస్ట్ వన్, పాపం అనేది మనిషిని సమాధానంగా ఉండనీయదు. పాపము నీ కుటుంబంలో నెమ్మది ఉండనీయదండి. మీ కన్ను ఉందనుకోండి, ఈ కంటిలో కొంచెమైనా కానీ, ఒక్క ఇసుక రేణువైనా కానీ కంటిలో పడిందనుకోండి, ఎలా ఉంటుంది? నెమ్మదిగా ఉంటారా?
అలాగే పాపం అనేది కూడా నీ జీవితంలో అది ప్రవేశిస్తే అది నిన్ను నెమ్మదిగా ఉండనీయదే. ఇలా చూడాలి. మీరు బైబిల్ ఏం తెప్పద్దు, వినండి, బుద్ధిగినండి, మీ బ్రతుకులు బాగు చేసుకోనండి, కుటుంబాలు ఆశీర్వదించబడాలి. నేను చెబుతున్నాను, ఈ సమాధానం అనే ఫలము, ఈ ఆత్మ ఫలము, ఇది పరిశుద్ధాత్మని వల్ల కలిగే ఫలం మనలో నిండుకోవాలి. ఆ ఫలము నీలో లేకపోతే నీవు క్రీస్తు దినానికి నిర్దోషివే కావు, నిర్దోషివి కాలేవు. గనుక అందుకే వేదవాక్యం మనకి చెబుతుంది, నువ్వు సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడు. సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడు. దేవుడు సమాధానానికి కర్త, అల్లరికి ఆయన కర్త కాదు. అల్లరికి ఆయన కర్త కాదండి, సమాధానకర్త. ఆ సమాధానకర్త అయిన యేసు క్రీస్తు మూలముగా కలిగే ఆయన యందు విశ్వాసం ఉంచిన దైవ బిడ్డలు సమాధానం అనే ఆ ఆత్మ ఫలాలతో నిండుకోవాలి. అలా నువ్వు నీ సమాధానంతో నిండుకున్నప్పుడు నీ ద్వారా దేవునికి మహిమ, ఆ ఆత్మ ఫలము నీలో ఉండుట ద్వారా నీ జీవితంలో ఆశీర్వాదము మరియు దేవునికి మహిమ మరియు ప్రభు రాకడలో నీవు నిర్దోషివిగా నిష్కళంకముగా ఆయన ఎదుట నిలబడగలుగుతావు. ఈ వాక్యం వింటుండగానే దైవ పిల్లలారా, మీరు ఎవరెవరికైతే సమాధానం లేదో వారు ఒకరితోనొకరు సమాధాన పడాలి. ఒకరితోనొకరు సమాధానంగా బ్రతకాలి. లోకములో ఉన్న చట్టాలు మనిషి జీవితంలో సమాధానాన్ని ఇవ్వలేవు. లోకంలోనే మనుషుడు మనిషికి సమాధానం ఇవ్వలేరు. నెమ్మది, పీస్ ఆఫ్ మైండ్. నీ జీవితం చాలా చిన్నది. నీ బ్రతుకులో సమాధానానికి దూరంగా ఉంటే నీ బ్రతుకుని నీవే చేతులారా నరక కోపంగా మార్చుకున్న వారు అవుతారు. హల్లెలూయా. గనుక సమాధానాన్ని మీరు వెతకండి, వాక్యం చెబుతున్నట్టు చేయండి. హల్లెలూయా. రోమా పత్రికలో 12వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాము. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. చూశారు కదా, నోట్ చేయండి, అమూల్యమైన దేవుని మాటలు. ఒకవేళ నీవు దేవుని మాట వినకపోతే నీవు దేవుని సంబంధివే కాదు, అంతే కదా. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాట వింటారు. నా గొర్రెలు నా స్వరం వింటాయి. నువ్వు దేవుని ప్రేమించుచున్నట్టయితే దేవుని మాట వింటావు. వినండి, పరిశుద్ధాత్మ వల్ల కలిగే ఫలం. ఆత్మ లేని మనుషుడు శరీర సంబంధి. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. అది దేవునికి ధర్మశాస్త్రానికి లోబడదు. లోబడకపోతే నీకు శ్రమ సుమా. గనుక మీరు ఎంతగా ప్రార్థించినా, దేవునిని వేడుకున్నప్పటికి కూడా నీలో సమాధానం అనేది చాలా ఆ ఫలం ఉండాలి. మీరు చెప్పండి, ఇప్పుడు సమస్త మనుషులతోనూ సమాధానంగా ఉండండి. నీ ఇంటిలో వారితో కానీ బయటి వారితో కానీ, సఖ్యమైతే సమస్త మనుషులతో కూడా సమాధానంగా ఉండాలి, విరోధంగా ఉండకూడదు. మీకు చెప్తాను, త్వరగా చెప్తాను. ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయం 3వ వచనములో, ఎస్తేరు 10:3లో మొర్దెకై ఆ దేశములో ప్రధానమంత్రిగా ఉన్నారు. అతడు తన ఇంటి వారందరితో సమాధానముగా మాట్లాడుచు, అందరితో కూడా సమాధానంగా మాట్లాడుతూ ఉన్నట్టుగా రాయబడి ఉన్నది. నా సహోదరులారు, ఈరోజు మీరు దేవుడు నిన్ను ప్రేమించి
దేవుడు నీతో చెబుతున్నారు. వినాలి వినాలి. మనలో సమాధానమే ఉండాలి. మనం కోరుకోవాల్సింది సమాధానమే, విరోధము కాదు. అవును కదండి? స్తోత్రం. నా ప్రియులారా, దేవుని వాక్యానికి లోబడండి. దేవుని పాదాల చెంత మీలో ఉన్న కాఠిన్యము, ఆ శరీర సంబంధమైన స్వభావము, మీలో ఉన్న అతిక్రమము, ఆ దోషము, ఆ పాపం మిమ్మల్ని ఎంతవరకు మీ బ్రతుకులో ఎంత నష్టాన్ని తెచ్చిపెట్టాయి. సమాధానం లేకపోతే మనిషికి కంటి మీద కొనుక్కుండదండి. తిన్నది ఎంతైనా మనిషికి ఒంటికి పట్టదండి. నెమ్మది లేకపోతే ఎలా? మీ కుటుంబాలు ప్రశాంతంగా, మీరు మీ బిడ్డలు సుఖముగా దేవుడిచ్చిన ఆయుష్కాలంలో భూమి మీద సమాధానంగా బ్రతకడం అనేది అది దేవుని మూలంగా కలిగే ఫలము. వింటున్నారా? ఖచ్చితంగా ఈ ఫలాలు ఉండాలి. యేసుప్రభు దారిని వెళుతూ చూశారు ఓ చెట్టు వైపుకి. అలా చూస్తే దాని మీద ఆయన ఆకలి తీర్చే పళ్ళు లేవు, ఆకులే ఉన్నాయి, పళ్ళు లేవు. అలా చూశారండి. ఆ అంజూరపు చెట్టును చూసి ఆయన ఆకలి కొని వచ్చారు అక్కడికి, కానీ పళ్ళు లేవు, ఆకులు ఉన్నాయి. నా ప్రియులారా, ఇక అన్నారు దాన్ని చూసి, నీ పండ్లు ఎవరు తినరిక అన్నారు. అంతేనండి, చచ్చిపోయింది. వేళ్లతో కూడా శిష్యులతో మరలా తిరిగి వచ్చి చూసేసరికి చచ్చిపోయింది. అయ్యో, నీవు ఫలాలు లేని ఆ అంజూరము చెట్టులాగా ఈ భూమి మీద నీవు బ్రతకూడదు. అండర్స్టాండ్? ఎంతమందికి అర్థమైంది వాక్యం? ఆలోచించుకోండి. మీ అందరికీ ప్రభు యొక్క ప్రేమతో నేను చేతులెత్తి చెబుతున్నాను, మంచి ఫలాలు ఫలించాలి. మంచి ఫలాలు మనలో ఫలించాలి. సమాధానంగా బ్రతకాలి, సమాధానాన్ని పంచాలి, సమాధానాన్ని మన హృదయంలో ఏలుబడి చేయనివ్వాలి. శత్రువు యొక్క గలిబిలికి మీరు చోటివ్వకండి. పరిశుద్ధాత్ముడు ఇచ్చేది ఆ సమాధానం అనే ఫలం మీరు లేకపోతే రేపొద్దున ప్రభు రాకడ ఎదుట మీరు నిర్దోషులుగా, నిష్కళంకులుగా నిలబడలేరు. అందుకని శక్యమైతే సమస్త మనుషులతో కూడా సమాధానంగా ఉండండి. ఎవరైతే మీరు ఇంతవరకు విరోధంగా ఉన్నారో వాళ్ళతో ఇకపై సమాధానంగా ఉండండి. ప్రైజ్ బి టు గాడ్. చేతులెత్తి యేసయ్యను ప్రేమించండి వాళ్ళు దేవుని గొప్ప నామానికి స్తోత్రం చెప్పండి. 4వ మాట, ఈ మాటలన్నీ మీ హృదయాల్లో ఉండాలి. మళ్ళా మీకు మర్చిపోరాదు. 4వ మాట చెప్తాను. 4వ మాట ఏంటి? దీర్ఘశాంతము. దీర్ఘశాంతము. చెప్పండి, అందరూ చెప్పండి. దీర్ఘ శాంతం, పేటెన్సీ, దీర్ఘ శాంతం. ఇది ఆత్మ ఫలములలో 4వది. దేవుని పిల్లలమైన మనలో ఈ దీర్ఘశాంతము అనే ఫలము మనము ఉండాలి. అది నీలో లేకపోతే చాలా డేంజరే. దీర్ఘశాంతం ఉండాలి, దీర్ఘశాంతము కలిగి ఉండాలి. అది దేవుని ఆత్మ ఫలము. మీకు చెప్తా చూడండి ఈ దీర్ఘశాంతము గురించి. 145వ కీర్తన, 145వ కీర్తన త్వరగా చదవండి. 8వ వాక్యము. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. ఆయన మన దేవుడు చెప్పండి, దీర్ఘశాంతము గలవాడు. మీకు ఒక మాట చెప్తా. దేవుడు గాక దేవునికి దీర్ఘశాంతం లేకపోతే, దీర్ఘశాంతం అనేది ఆయన శాంతమూర్తి. అందుకే ఒక మనిషి ఇప్పుడు మనం ప్రభుని తెలుసుకున్నాం, ఒకప్పుడు మనం దేవుణ్ణి ఎరకముందు ఈ నోటుతో దేవుణ్ణి, నా మట్టుకు నేను దేవుణ్ణి దూషించా, తూలనాడా.
ఆయన పరిశుద్ధ నామాన్ని తెలియనప్పుడు ఆయనకి విరోధంగా నేను ఎంత ఘోరంగా ప్రవర్తించాను నా మట్టుకు నేను. అయితే దేవుడు నా ఎడల దీర్ఘశాంతము చూపారు కనుకే ఆయన దీర్ఘశాంతము నన్ను మనిషిగా మార్చింది. లేకపోతే దేవుడు ఆయన దీర్ఘశాంతము లేనివాడైతే వెంటనే దేవుని యొక్క కోపాగ్నికి మనము నశించిపోవాలి కదండి. మన ఎడల ఎంత దేవుడు దీర్ఘశాంతం చూపాడు, ఎంత దీర్ఘశాంతం చూపాడు, ఎంత ఓర్చుకున్నాడు, ఎంత సహించాడు, ఎంతండి. మరి దేవుని బిడ్డలమైన మనకు ఆ దీర్ఘశాంతము మనకు కూడా అవసరం. హల్లెలూయా. దేవుని ఆత్మ వలన, పరిశుద్ధాత్మని వలన ఈ ఆయనలో ఉండే ఆ దీర్ఘశాంతం అనేది మనలో ఆ ఫలము ఉండాలి. ఆయనలో ఉన్న ఆ దీర్ఘశాంతం, దేవునిలో ఉన్న మంచి ఫలము మనలో కూడా ఉండాలి. నా ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు దీర్ఘశాంతం కలిగి ఉండాలి. చూడండి, సామెతలు 14:29-30 తెలుగు బైబిల్లో చదువుకోండి. అదే మాట చదువుకునే వ్యక్తులు ఇంగ్లీష్ బైబిల్లో కూడా చదువుకోండి. తప్పకుండా నోట్ చేయండి. వాక్యం ఎంతో ప్రశస్తమైంది, అదే నిన్ను బ్రతికించేది. ఆమేన్. చూడాలి. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. తలలపైకి లేపండి. నోట్ చేశారా? అసలు మీరు ఈ కాగితం పడేయకూడదు, ఈ రాసిన వాక్యం మర్చిపోకూడదు. ఇంటికెళ్ళి మీరు అన్నం తింటారో తినకపోయినా పర్వాలేదు, కానీ వాక్యం మాత్రం అనుభవించండి, నెమరేసుకోండి, ఆనందించండి. వాక్యములో ఆనందించండి. ప్రియులారా, మధ్య నేను కూటానికి పిలిచారు, ఎవరో వెళ్ళా. 40 నిమిషాల పాటు దేవుని మాటలు చెప్పాను వాళ్ళకి, పరిశుద్ధాత్ముడిచ్చే మాటలు ఆ వచ్చిన ప్రజలకి చెప్పానండి. ఆ ఇంటి వారేమో కింద చాలా రకాల వంటలు చేసుకుని పైకి గుమ్మెత్తిపోతుంది, వాసన కొడుతుంది. ముగించానండి, వాక్యం చెప్పి ముగించాను. నాకు టైం ఇచ్చిన సేవకుడు ఆ ప్రజలు లేచి వెళ్ళకపోతే చూసి, మళ్ళా చెప్పమంటారా వాక్యము, ఎందుకు లేవట్లేదు మీరు, లేచి వెళ్ళి భోంచేయండి అని చెప్పేదాకా లేగలేదు వాళ్ళు. అంటే దేవుని వాక్యాన్ని, ఆ వాక్యములుండే ఆనందాన్ని, ఆ పరవశాన్ని వాళ్ళు అనుభవించారండి. అది పొందిన వారికే తెలుసు. స్తోత్రం. నా ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యములున్న ఆ యొక్క మాధుర్యాన్ని మీరు అనుభవించగలిగితే, ఆ మాదిరి ఆ అనుభవాలు మీలో కూడా మీరు పొందుతారు. చూడాలి, ఇంతవరకు మీరు జీవితంలో ఈ ఆత్మ ఫలాలు లేకపోతే భక్తి ఉండొచ్చు, దేవుడంటే ప్రేమ ఉండొచ్చు, విశ్వాసం ఉండొచ్చు, కానీ ఆ ఒక్కటే సరిపోదు. ఈ ఆత్మ ఫలాలు నీకు ఉండాలి. ఇది 5వదా నాన్న? 4 అండి. దీర్ఘశాంతం గనుక దేవుడు మన ఎడల మనం ఎన్ని చేసినా మన ఎడల ఎలా దీర్ఘశాంతం చూపాడో, దయాళుత్వం చూపాడో, దీర్ఘశాంతం వహించాడో, అలాగే మనలో కూడా నీలో, దేవుని బిడ్డలైన మీలో దీర్ఘశాంతం ఉండాలి. చదవండి సామెతలు 14:29 మరొకసారి. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి. దీర్ఘశాంతము కలిగిన వాడు మహావివేకి. అంటే దీర్ఘశాంతము లేనివాడు అవివేకి. కొంతమందికి చూడండి, హార్ట్ టెంపర్, అదే కదా ఇంగ్లీష్లో, అక్కడ అలాగే ఉంటుంది, హార్ట్ టెంపర్. అలా చూడాలి, ఇలా చూడండి నన్ను. ముంగోపి అగువాడు మూఢత్వాన్ని బహుమానంగా పొందుతాడు. కొందరికి బాగా హార్ట్ టెంపర్,
బాగా కోపం. దానివల్లే నువ్వెన్ని మందులు వాడిన, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా నీ రోగం పోదు, నీ తలపోటు తగ్గదు. బీపీకి మందు లేదు, ఎందుకో తెలుసండి? అందుకే బీపీకి ప్రపంచంలో మందు మెడిసిన్ లేదు, రాదు కూడా. అది హార్ట్ టెంపర్. దీనివల్ల ఇంగ్లీష్లో ఉంది, జెలసీ ఈజ్ లైక్ ఎ క్యాన్సర్ ఇన్ హిజ్ బోన్స్. మత్సరం అనేది క్యాన్సర్. మత్సరం ఎవరికి ఉంటుందో క్యాన్సర్ రావడానికి అది కారణం. ముక్కోపం ఉండే మనుషులకు దానివల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, నరాలు బిగిసిపోవుట, పేలిపోవుట, ఇలాంటి భయంకరమైన క్రిటికల్ వ్యాధులు దానివల్ల వస్తాయి. ఎ చీర్ఫుల్ హార్ట్ ఈజ్ ఎ గుడ్ మెడిసిన్. రాత్రి చెప్పాను, సంతోషం గల మనస్సు మంచి మందు, మంచి ఆరోగ్యము అని. ఇలా చూడాలి మీరు. మిమ్మల్ని ఏం వినకపోతే నేనేం శిక్ష విధించను. రేపు ఈరోజు నీ వాక్యం విని పోతే నిన్ను నీవే శిక్షా విధికి గురి చేసుకుంటారు. అందుచేత దైవ ప్రజలారా, మహా వివేకము దీర్ఘశాంతమే. ఎన్ని బాధలు వచ్చినా, ఆ బాధల్లో కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా త్వరగా ముంగోపం చూపకుండా నీవు దీర్ఘశాంతం కలిగి ఉండడమే ఆత్మఫలం. ఇబ్బందులు ఉన్నాయా? శాంతంగా ఉండండి. విన్నారండి? వాక్యం వినాలనిపిస్తుందా? నిద్ర అవ్వాలనిపిస్తుందా? నిద్ర అవ్వాలనిపిస్తే మనిషికి దూరం ఉంది కదా, అలా తల వాల్చుకొని పడుకోండి. ఇంక లేనిపోని సిగ్గేందుకు? ఇంకా ఎప్పుడు నేను ఊరుకోను, ఇక్కడే కదా, ఎక్కడ ఊరుకోను నిద్రపోతే వాక్యం వినకుండా. మీకు నచ్చకపోతే లేచి వెళ్ళిపోతారు అంతే. నువ్వు వాక్యం వినకపోతే నాకెందుకు అని నేను అనుకోను. వినాలి, తీరాలి, బాగుపడాలా. అప్పుడే నీ కుటుంబంలో ఉన్న దరిద్రత, శాపం, వెంటాడుతున్న కీడులన్నీ తొలగుతాయి. దేవుని వాక్యానికి వనకాలి, భయపడాలి. దేవుడు ఇలా చెప్తున్నాడు, నేను అలా ఈరోజు ఇలా వాక్యం విన్నాను, దేవుడు నాతో మాట్లాడాడు అని వాక్యం విన్నా నీవు దేవుడు అంటే గడగడలాడాలి. అంతేగాని మరలా వెళ్ళిపోయి కుక్క తోక చూడండి, కుక్క తోకలా పట్టుకుని లాగండి, నిదానమైంది, వదిలేయండి. ఆ టైప్ ఉంటే మంచిది కాదు. స్తోత్రం. గట్టిగా చెప్పు. అందుచేత దీర్ఘశాంతము అవసరం, అది ఆత్మ ఫలం. మొదటి ఎఫెసీ పత్రికలో 4:3 చదువుకున్నట్లయితే, చెప్పానా? ఎఫెసీ 4:3 త్వరగా చదవాలి, త్వరగా. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ విధేయత గలవారుగా ఉండాలి. ఒకడు చూడండి, ముక్కు మీద ఉంటుంది కోపం, దీర్ఘశాంతం ఉండదు. ఇలాంటి వాళ్ళు చాలా డేంజరే. శాంతం ఉండాలి, పేటెన్సీ, దీర్ఘశాంతం ఉండాలి. కృప కోరుకోండి, ఆ ఆత్మఫలాలతో నింపబడండి. మీరు దానితో పాటు కలిగే ఆశీర్వాదాలు మీరు ఇకపై అనుభవించుదురుగాక. దీర్ఘశాంతం ఉండాలి. చెప్పండి, దేవుని బిడ్డలకు ఉండాల్సిన ఫలం ఏంటి? గట్టిగా చెప్పాలి. కుర్చీల్లో ఉన్నవారు కూడా చెప్పండి, చెప్పాలి. దీర్ఘశాంతం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు తర్వాత ఫలం చెప్పాలి. ఎన్ని? ఇప్పుడు 5వ దానికి వెళ్దాం. దయాళుత్వము. హల్లెలూయా. ఏముండాలండి మనలో? దయాళుత్వం. ప్రైజ్ ది లార్డ్. కైండ్నెస్, దయాళుత్వం.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన దయగలవాడు కదా. 136 కీర్తన ఒకసారి తీసి చదువుకుంటే మీరు మొదటనే ఉంటుంది, అందులో చాలా మాటలు ఉంటాయి. మీరు చెప్పగలరు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. యెహోవా దయాళుడు, ఆయన దయగలవాడు. యెహోవా దయాళుడు, ఆయన దయాళుడు. గనుక దేవుని ప్రజలమైన మనము మన దేవుని ఆత్మ మూలముగా మనలో ఆ దయాళుత్వం అనే ఫలము మనలో ఖచ్చితంగా ఉండాలి. దేవునికి మహిమ. కొలస్సీ 3:12 త్వరగా ఎఫెసీ 4:32 కూడా చూద్దాం. త్వరగా 3:12. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాళుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. నా దేవుని ప్రజలారా, దేవుని ప్రజలమైన మనము మన దేవుడు దయాళుడై ఉన్నట్టే మనము కూడా ఆ దయాళుత్వాన్ని మనము ధరించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దయగలిగి ఉండాలి. ఆ దయాళుత్వం మనలో కనపడాలి. ఇంకా మనం చదువుతాం, ఎఫెసీ 4:32 కూడా చెప్తున్నది, ఒకరి ఎడల ఒకడు దయ కలిగి ఉండాలని వాక్యం చెప్తున్నది. హల్లెలూయా. ఒకరి ఎడల ఒకరు దయ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మనము మత్తయి సువార్త 18వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే అక్కడ ఒక సంగతిని మనం గమనిస్తాం. ఒక ఉపమానాన్ని ప్రభు చెప్తారు అక్కడ. పరలోక రాజ్యము తన దాసుల యుద్ధ లెక్క చూసుకునే ఒక యజమానిని పోలి ఉన్నది. ఆయన తన దాసులను పిలిచి తనకెవరెవరైతే అచ్చున్నారో వాళ్ళను పిలుస్తాడు. అక్కడ ఒకడు 10,000 తలాంతులు ఆయనకు అచ్చున్నాడు. ఆ దాసుడు ఆయన దగ్గరికి తీసుకురాబడ్డారు. అప్పు తీర్చుమని అడుగుతారు. ఎంత బాకీ ఉన్నావు? 10,000. చెప్పండి, 10,000 తలాంతులు. ఒక తాలాంతు = 3,600. అంటే 10,000 తలాంతులు అంటే 10,000 × 3,600 3,60,00,000. ఎంత రుణమున్నాడండి ఆ యజమానికి. ఇతడు ఎంత బాకీ ఉంది అతనికి. యజమాని దగ్గరికి వచ్చాడు, బాబు నాకు బాకీ తీర్చు అని అంటాడు ఆయన. అంటే ఇతను అన్నాడు, అయ్యా నా ఎడల ఓర్చుకోండి, దయ చూపించండి, నేను కాస్త దయ చూపండి బాబు, ఇప్పుడు తీర్చుకునే పరిస్థితి లేదు అన్నాడు. అప్పుడు ఆ యజమానుడు అతని మీద దయ కలిగి అని చూసి, సరేలే నీ అప్పంతా క్షమించాను పోనీ అని అతని మీద జాలిపడి దయ చూపించి వదిలాడు, క్షమించాడు. నీ అప్పంతా క్షమించానులే, నా ఎడల ఓర్చుకోండి బాబు అని ప్రాధేయపడితే నీ అప్పంతా క్షమించాను అన్నాడు. ఎంతండి ఆడు బాకీ? 10,000 తలాంతులు, 3,60,00,000 మన రూపాయలు చెప్పుకోవాలంటే. ఎంత బాకీ క్షమించానన్నాడు. ఎంత దయ అండి అది ఆయనది. క్షమించాను, ఓకేనా? ఇప్పుడు ఈ మనుషుడు బయటికి వెళ్ళి వీడికి ఎవడు 50 రూపాయలు ఇవ్వాలి, 50 రూపాయలు ఇవ్వాలండి. ఇప్పుడు ఆడి దగ్గరికి వెళ్ళి, ఇలారా అని
ఆడి దగ్గరికి వెళ్ళి ఈయన కౌరింపాడు. ఇప్పుడు 50 రూపాయలు ఇవ్వాలండి. ఇవ్వాలా ఇవ్వక్కర్లేదా? సరిగ్గా చెప్పరా? ఇవాళ 50 రూపాయలు ఇవ్వాలి. 3,60,00,000 ఆయన క్షమించాడు. ఇప్పుడు వీడు 50 రూపాయలు ఇవ్వాలి ఈ మనిషికి. ఇప్పుడు పిలిపించి నా అప్పు తీర్చు అన్నాడు. వీడి కాళ్ళ మీద పడి, బాబు లాక్డౌన్ వల్ల ఏదో గంజి పోసుకుని తిని బతుకుతున్నాం, భార్య పిల్లలతోటి గడవటమే కష్టమవుతుందండి. గత సంవత్సరం నుంచి ఇప్పటికి షట్ డౌన్, వ్యాపారాలు లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నాం, క్షమించండి, ఓర్చుకోండి. లేదు నీ భార్య పిల్లల్ని నమ్మేని సరే అప్పు తీర్చు. బాబు తీరుస్తాను బాబు, కొంచెం ఒప్పుకోండి, ఓర్చుకోండి అన్నాడు. ఇది దేవుని బిడ్డగా. అప్పుడే ఈ 50 రూపాయలు అచ్చున్నవాడిని వీడు ఏం చేశాడంటే పీ కట్టుకున్నాడు. అచ్చున్నది చెల్లిస్తావా చెల్లించవా, లేకపోతే కేసు పెడతాను, పోలీసు వాళ్ళని పిలుస్తాను అని ఈయన గారి బాబు ఓర్చుకోండి బాబు, కొంచెం క్షమించండి బాబు అన్నాడు. ఈయన ఏం చేశాడంటే కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో వేయించాడు. బాధపరిచే వారికి అప్పగించాడు. బాధపరిచే వాళ్ళు అంటే నేను అనుకుంటాను పోలీసు వాళ్ళకి అప్పగించడం అనుకుంటాను. వాళ్ళు ఏం చేస్తారు, బాధపరుస్తారు అనుకోండి కాసేపు, ఏదో ఎవరైనా ఏమనుకోమాకండి. స్తోత్రం. ఈయన బాధపరిచే వాళ్ళకి అప్పగించాడు. ఈ సంగతి జరిగిన సంగతి ఎవరో చూసెళ్ళి ఒకరు ఆయనకి చెప్పారు, ఏమండి అతను తప్పు మీరు క్షమించారు కదా, 50 రూపాయలు తనకు అచ్చున్నవాడు వాడు వెళ్ళి ఆడికి అచ్చున్నవాడిని చెరసాల్లో వేయించాడండి, చెరసాల్లో వేయించాడు. అలాగా పిల్లిలాగా అన్నాడు, కూర్చున్నాను, గాడ్ బ్లెస్ యు, పిలు ఇలా ఏరా వచ్చాడు. 3,60,00,000 ఇంత తప్పు ఉంటే నేను నిన్ను క్షమించాను కదా, నువ్వు వెళ్ళి నీకు అచ్చున్నవాడిని 50 రూపాయల పేదోడు నీకు అచ్చుంటే అని ఇలా చేసి ఇబ్బంది పెట్టి చెరసాల్లో వేయించేవాడు కదా, నీకు అచ్చున్నదంతా చెల్లించు. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణించవలసి ఉన్నది. దేవుని పిల్లలారా, నువ్వు ప్రభు పాదాల దగ్గర పడి నన్ను క్షమించిన ఆయన అంటే దేవుడు నిన్ను క్షమించాడు. మరి నీవు నీకచ్చున్నవాన్ని ఆయన క్షమించకపోతే రేపొద్దున నిన్ను క్షమించరు. ఎంతమందికి అర్థమైంది? ఏంటిది? ఏముండాలి మనకి? దేవుని పిల్లలారా, ఒకవేళ నీలో క్షమించలేని ఆ దయలేని హృదయం ఉంటే, నీవు ఆ ఆత్మఫలము లేకపోయినట్టయితే రేపు ప్రభు రాకడ ఎదుట నిర్దోషిగా ఎలా ఉండగలుగుతావు? అది దోషమే కదా, నీ లోపమే కదా. అందుకని దేవుని ఆత్మ మూలముగా దేవుని బిడ్డలమైన మనకు దయాళుత్వము అనే ఫలము ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో దయాళుత్వం ఉండాలి, నీలో దయాళుత్వం ఉండాలి, ఆత్మఫలం ఉండాలి. అర్థమవుతుందండి? ప్రభు నిన్ను దయ చూపినట్టే నీవు కూడా నీ ఇతరుల ఎడల ఆ దయ కలిగిన మంచి ఫలము నీలో ఉండాలండి. ఇంకొక మాట మీకు చెప్తాను తర్వాతది. ఏముంటుంది? మంచితనము అనండి. అక్కడే గలతీ 5:22 చదువుతున్నాం మనం. మంచి గుడ్నెస్ అండ్ ఏంటది చెప్పండి కొంచెం. దైవ పిల్లలమైన మనకు మన ప్రభు మంచివాడు కదా. మన యేసయ్య చాలా మంచివాడు. అందుకే ఈరోజు మనం బ్రతుకున్నాం. ఆయన దయగలవాడు కనుకే మనము దీవించబడ్డాం, బాగున్నాం. ఆయన మంచివాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ పరిశుద్ధాత్మ మూలంగా
ఆ మంచితనం అనే ఆ ఆత్మ ఫలము మనలో కాయాలి. ఆ ఆత్మ ఫలముతో మనం నిండుకోవాలి, మన హృదయం నిండుకోవాలి. మంచితనం మనం చూద్దాం. మత్తయి 20:15 త్వరగా. అక్కడ నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పెను. చూసారండి, యేసు ప్రభు ఎంత మంచి దేవుడు. ఆయన దినమంతా ఊరికే ఖాళీగా వృధాగా సమయం గడుపుకుంటున్నారు రోడ్డు మీద. ఉదయం వెళ్ళారు, నా ద్రాక్ష తోటలో పని చేయండి వచ్చి, ఎందుకు ఖాళీగా ఉంటారు, మీకు జీతం ఇస్తాను. ఆ రోజులో ఒక దినానికి శాలరీ 1 దేనారం. మీరు పని చేయండి వచ్చి అంటే వాళ్ళు ఉదయం వచ్చి వంగుని ఆయన చేలో పనిచేశారు. ఆ తర్వాత మళ్ళా ఆయన వెళ్ళారు. 9 గంటలకు వెళ్తే అక్కడ కొందరు ఖాళీగా ఉన్నారు, వాళ్ళకి చెప్పారు, వాళ్ళు వచ్చారు, మీకు దేనారం ఇస్తాను, జీతం ఇస్తాను రండి. ఆ తర్వాత 12 గంటలకు వెళ్ళారు, తర్వాత మధ్యాహ్నం వెళ్ళారు, సాయంకాలం 5 గంటలకు కూడా వెళ్ళి చూశారు. కొందరు అక్కడ ఊరికే ఖాళీగా తిరుగుతున్నారు. ఎందుకురా ఇలా ఉంటారు, వచ్చి నా ద్రాక్ష తోటలో పని చేయండి, మీకు ఏది న్యాయం అది ఇస్తానన్నారు. వాళ్ళు కూడా వచ్చి అందులో పొలంలో వంగుని పనిచేశారు. సాయంకాలం అందరినీ పిలిచి ఆయన ఉదయం వచ్చిన వాడు మొదలు సాయంకాలం వచ్చేవాడు వరకు ఏకంగా జీతం ఇచ్చేయండి అని ఆ గృహ నిర్వాహకునికి చెప్తాడు. వచ్చిన వారందరికీ కూడా వచ్చి ఉదయం వచ్చినవాడు దేనారం తీసుకున్నాడు, మధ్యాహ్నం వచ్చినోడికి దేనారం, సాయంకాలం 1 గంట పని చేసినోడు కూడా దేనారం ఇచ్చేసాడండి. ప్రైజ్ ది లార్డ్. ఎంత మంచివాడు ఆయన. ఏమండి, ఈ మొదట వచ్చిన వాళ్ళు ఆయన మీద కొంచెం అలిగారు, మాకు ఇంకా ఎక్కువ వస్తుంది కదా అన్నారు. అరే, నీ 1 దేనారానికి కదా నా దగ్గర వడబడి వచ్చావు, నీ దేనారం నీకు ఇచ్చాను కదా, నా సొంత సొమ్ము. అయితే 1 గంటే పనిచేశాడు కదండి వాడికి నా సొంత సొమ్ముతో నేను చేయటం న్యాయం కదా, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను చేయటం న్యాయం కదా, నాకు ఇష్టమైంది వాడికి ఇవ్వడం, నేను మంచివాడనైనందున నీ కడుపు మంటగా ఉన్నదా? నా ప్రియులారా, ఏమండి, ఈ ఆఖరి గంటలో వచ్చిన వాళ్ళు ఎవరు అంటే మనమే. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు, ఏమండి వింటున్న వాళ్ళు చెప్పండి, మన దేవుడు మంచివాడు. లేకపోతే మనకి ఈ మంచి ప్రతిఫలాలు మనకి అర్హులం కాదు మనం చెప్పాలి అంటే. అయితే మన దేవుడు ఎలాగైతే మంచితనము ఆయనలో ఉందో, దేవుని బిడ్డలమైన మనలో కూడా చెప్పండి, నీలో మంచితనం అనే ఆ ఫలము, ఆత్మ ఫలము ప్రతి వారికి కూడా దేవుని ప్రజలకు ఉండాలి. మీరు ఏ స్థాయిలో ఉన్నా, ఏ వయసులో ఉన్నా, మీరు ఏ ఇంట్లో ఉన్నా, మీరు ఎక్కడుంటున్నా, మీలో ఉండవలసింది మంచితనం, గుడ్నెస్. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నా ప్రియులారా, మంచితనం నేను అంటాను, మంచితనానికి మించింది లేదు. నీలో మంచితనం అనేది లేకపోతే నీ బ్రతుకే కదా అసలు. మంచితనం అనేది ఉండాలి. ఇలా చూడండి, ఇంట్రెస్ట్గా లేదా మీకు? మంచితనము అది దేవుని యొక్క ఆత్మఫలం. నేను చెప్తా మీకు, చూడండి, అబ్రహాం గారి దగ్గరికి వెళ్తే అబ్రహాం లోతును పిలిచి, రే నాయనా లోతు, వాళ్ళ సోదరుడి యొక్క కొడుకు లోతు, వాళ్ళు చచ్చిపోయారు. ఈ పిల్లాడి తల్లిదండ్రులు చచ్చిపోతే ఆయన వాడిని చేరదీసి, తండ్రిలాగా చేరదీసి ప్రేమ పంచి తనతో పాటు పెట్టుకుని, అబ్రహాముకు దర్శనం ఉంది, లోతుకి దర్శనం లేదు, అయినా కూడా పెట్టుకొని తీసుకొచ్చి అతనికి ఆశీర్వాదానికి పాత్రునిగా చేశాడు. అయితే అబ్రహాముతో ఉండుటను బట్టి, ఆ ఛాయలో నడవడాన్ని బట్టి, దైవ దర్శనం కలిగిన వ్యక్తితో ఉండటం ద్వారా ఆ లోతు కూడా ఆశీర్వదించబడ్డాడు.
అయితే లోతుకు కూడా అబ్రాహాము కలిగినట్టు పశువులు, కాపరులు, మందలు కలిగాయి. ఓ రోజు లోతు యొక్క పశువుల కాపరులు, అబ్రహాము యొక్క పశువుల కాపరులు అక్కడ గొడవపడ్డారు. లోతు ఈ సంగతిని తెలుసుకుని అబ్రహాం గారు లోతును తన దగ్గరికి పిలిపించి అంటాడండి, లోతు, ఇదిగో మనం బంధువులము గనుక మన మధ్యలో కలహం ఉండకూడదు. ఎంత వండర్ఫుల్ వర్డ్. మీలో ఎంతమందికి జ్ఞానం ఉందండి? చాలామంది నేను అనకూడదేమో కానీ బైబిల్ భుజాన్ని వేసుకుని తిరుగుతారే కానీ బైబిల్ చెబుతున్న సత్యము వారి బ్రతుకుల్లో ఉండదు. నీలో మంచితనం అనేది లేకపోతే వేస్ట్ నీ జీవితం. ఏమి నేర్చుకున్నావు? అబ్రహాము చూడండి, మనం బంధువులవురా, నీకు నాకు, నీ కాపర్లకి నా కాపర్లకి కలహము ఉండకూడదు. మరి ఏముండాలి? మనలో మంచితనం ఉండాలి. వింటున్నారండి? చెప్పమంటారా, ఆపేయమంటారా? ఎందుకంటే ఇది మసాలాతో కూడిన భోజనం. ఇది సప్పగా ఉన్నదా? స్తోత్రం గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లలు, ఇంకొక మాట గుర్తు చేస్తాను మీకు. పాత నిబంధనలో యవనస్తురాలు రూత్ ఉంది కదా, రూతమ్మ. రూత్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే మన ఆడపిల్లలకి, పుట్టిన వాళ్ళందరికీ, చాలామంది పిల్లలకి పెట్టాను రూత్ అని. మీరు అలా ఉండాలని. స్తోత్రం. రూత్ వింటున్నావో లేదో నాకు తెలియదు, దేవుడు ఎరుగు. వినకపోతే నీ కర్మ. చెప్తున్నా వినండి. రూతులో చూడండి, రూతులో కొద్ది సంవత్సరాలే అయిందండి పెళ్లి చేసుకుంది, అత్తింటికి వచ్చింది. కొద్ది రోజులే కాపురం జరిగిందండి. ఆ అత్తతో కొద్ది రోజులే అనుబంధం. ఏమండి, ఆ ఇంట్లో ప్రతికూలంగా జరిగే పరిస్థితులు. నయోమి పెనిమిటి చచ్చిపోయారు, కొడుకులిద్దరూ చచ్చిపోయారు. ఇక నయోమి గారును కోడళ్ళిద్దరూ మిగిలారు. అప్పుడు నయోమి అన్నారు, అమ్మా నా కుమార్తెలారా, ఇక మీరు నన్ను విడిచిపెట్టి మీ తండ్రులకి, మీ తల్లుళ్ళకి వెళ్ళిపోండి అమ్మా. మీరు పడుచువారు, వెళ్ళి వివాహాలు చేసుకుని భర్త పోయారు కదా, మీ బ్రతుకులు చక్కగా బ్రతకండి అమ్మా, మీ తల్లిళ్ళకి వెళ్ళిపోండి, ఇక నాతో ఎందుకమ్మా మీకు అని అన్నారు రోజున. ఆ మాట చెప్పడమే ఓ కోడలు వార్ప అత్త అని ముద్దు పెట్టుకుని, అత్తమ్మను ముద్దు పెట్టుకుని బాయ్ బాయ్ అంది. బస్ ఎక్కేసింది. బాయ్ చెప్పింది, బస్ ఎక్కేసింది. ఏమండి, రూత్ ఒక్కతుండిపోయింది. పిల్లలు అల్లరి చేస్తున్నారు వెనకాల, గమనించండి. దేవుని మందిరంలో ఉన్నాం కదా, వాక్యం పక్కాళ్ళకి అంతరాయం కలగకుండా చూడండి కొంచెం, ఎవరైనా తల్లులు ఉంటే. వినాలి. ఈ వాక్యం వింటే మీరు మీ జన్మ తరించిపోతుంది. ఈరోజు వాక్యం వింటే. ఇక రూతు నయోమి చూసింది, ఏమ్మా నీ తోటకోళ్ళు వెళ్ళిపోయింది కదా, మరి నువ్వేంటి ఆలస్యం చేస్తున్నావు? అత్తమ్మా, నీవు ఉండు చోటే నేను ఉంటాను, నీవెక్కడుంటావో అక్కడ ఉంటాను, నీవెక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తాను. నన్ను విడిచిపెట్టమనే మాట అనొద్దు. నీ దేవుడే నా దేవుడమ్మా, నీ జనమే నా జనం. నీ ఉన్న చోటే ఉంటాను, నీవు మృతి నొందిన చోటే నేను కూడా మృతి పొందుతాను. మరణం తప్ప ఏది నిన్ను నన్ను ఏరు చేయకూడదు. నన్ను విడిచిపెట్టి వెళ్ళు అనే మాట అనొద్దమ్మా.
ఎంత మంచి మనసు అండి రూతుది. ఆశీర్వదించు అంటే మీ తల మీద నేను 2 చేతులు పెట్టి ఆశీర్వదించు యేసయ్యా అని నేను కానీ లోకంలో ప్రపంచంలో ఉన్న ఏ గొప్ప సేవకుడు కానీ నిన్ను ఆశీర్వదించమని ప్రార్థన చేసినా నీలో దేవుని వాక్యం లేకపోతే ఆశీర్వాదం రాదు. వస్తుందా? మా చేతిలో ఉందా ఆశీర్వాదం ఇవ్వడానికి? నీలో దేవుని వాక్యం ఉంటేనే నీలో ఉన్న దేవుని వాక్యము బట్టే నీవు ఆశీర్వదించబడతావు. ఇలా చూడండి, మెదలకూడదు అసలు. రూతులో చూడండి మంచితనం. మన బంధము విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను. మరి ఏదైనాను. చూసారండి, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనమమ్మా. నీవు ఉన్న చోట ఉంటాను, నీవు చనిపోయిన చోటే నేను చనిపోతాను. మళ్ళా వెనక్కి తిరిగి నేను వెళ్ళను. అందుకేనండి ఎవని కటాక్షము పొందుతానో బెత్లెహేంకి వచ్చిన తర్వాత వాళ్ళ అత్తగారి గురించి ఆలోచించింది. ఆమె బోయాజు పొలంలోకి వచ్చిందా? పరిగెరుకుందా? బోయాజు ఇచ్చేడు పేలాలు తింది నీళ్లు తాగిందా? ఆమె కడుపు నిండింది. ఆమె కడుపు నిండితే కొంతమందికి వాళ్ళు కడుపేయాలి దేవుడు, వాళ్ళు కడుపు నిండితే చాలు. అత్తగారి సంగతి వద్దు, భర్త గారి సంగతి వద్దు, ఇంకెవళ్ళ సంగతి వద్దు. కొంతమంది పిల్లల సంగతి కూడా చూడరు, దొరికిన గడే మింగేస్తూ ఉంటారు. పక్షులు చూడండి, పక్షులు నోరు లేని పక్షులు, వాటి పిల్లలకి రెక్కలు వచ్చి ఎగిరి ఆహారం సంపాదించుకునే వరకు కూడా ఎతికి నోటితో తెచ్చి వాటి నోట్లో పెడతాయి. లేకపోతే అవి బతుకుతాయా? దైవ పిల్లలారా, దేవుని వల్ల కలిగే ఫలం అండి అది, మంచితనం. ఈ నయోమి గురించి, ఇంటికాడ నయోమి ఉంది, మా అత్త ఉంది అని ఆయన ఇచ్చిన ఏరుకున్న పేలాలు కొన్ని మిగిల్చి పట్టుకొచ్చి అత్తకి పెట్టింది. నేను ఇంకెక్కువ చెప్పను. మంచితనం అనేది దేవుని బిడ్డల్లో ఉండవలసిన, చెప్పండి, ఆత్మఫలము, గుడ్నెస్. ఇంకేం కావాలి మీకు? కడుపు నిండిపోయింది. అందరికీ నిండిపోయిందా? ఎండిపోతుందా? కొంతమందికి మండిపోతుంది కడుపు నా మీద. కొంతమంది మండిపోద్ది. మీకు మండుతుందా? నిండుతుందా? నిండిపోయింది. అమ్మ చెబుతుంది నిండిపోతుంది కడుపు. మంచితనం. మీకు 1-2 మాటలు చెప్తా చూడండి. రూతులో మంచితనం. అందుకే రూతుని ఏమన్నారు తెలుసండి? ఆ ఊరు వాళ్ళు అందరూ వచ్చి ఒకసారి తీయాలి రూతు గ్రంథం, త్వరగా తీయండి. అందులో ఒక్క మాట చదవండి. అందుకే రూతు గ్రంథం, బైబిల్ గ్రంథంలో రూతుని గురించి పుస్తకం రాయబడింది. 4వ అధ్యాయం 15వ వాక్యం. ఆ ఊళ్ళో స్త్రీలు వచ్చి నయోమితో అంటారు, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు అంటారు. దొరికింది కదండి? నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువైంది నీ కోడలు. కోడళ్ళారా, హలో కోడళ్ళు ఎంతమంది? మీరు స్తోత్రం. మీరు రూతులాగా ఉండాలి. ఎలాగా? రూతులాగా ఉండాలి. గోతులకు తవ్వకూడదు, రూతుల్లాగా ఉండాలి. స్తోత్రం. ఎంత మంచి పేరు సంపాదించుకుందండి, చాలదండి ఆమెకి? అమ్మా నీ కోడలుందే ముసలమ్మా నయోమే,
7 కొడుకుల కంటే నీకు ఎక్కువ. 7 కొడుకుల కంటే నీకు ఎక్కువ అమ్మా నీ కోడలు అని. ఎప్పుడైనా మీరు ఇళ్ళకాడ ప్రార్థన పెట్టినప్పుడు కొత్త కోడలు వచ్చినప్పుడు చెబుతాను, గుర్తు చేయండి, మొత్తం చెబుతాను. అక్కడ పెళ్ళిళ్ళు కూడా లేవుగా, చెప్దాం. స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పబోయారా? ఒకసారి దావీదు కుమారుడు అబ్షాలోముతో దావీదు సైన్యానికి యుద్ధం జరిగింది. ఏం జరుగుతుందా అని గుమ్మం మధ్యలో ఉండే దావీదు కనిపెట్టి చూస్తున్నాడు. ఒక కావలివాడు ప్రహరీ దగ్గర ఉన్నాడు, గోడ దగ్గర. కాసేపటికి ఎవడో ఒకడు పరిగెట్టుకొని వస్తున్నాడు. ఎవడో వస్తున్నాడయ్యా అన్నాడు రాజుతోటి. దగ్గరికి వచ్చాక సరిగ్గా చూడు అన్నాడు. ఒక్కడే పరిగెట్టుకొస్తున్నాడు. అహిమైసుకు ఆడు అని గుర్తుపెట్టారు. ఆహా ఆడా, ఎవడా, ఎలాంటి వాడాడు? చదవచ్చు కదా, 2 సమూయేలు గ్రంథము 18:27. అతడు రాజు అంటాడు చూడండి అతని గురించి, ఆడు మంచివాడు, శుభవర్తమానము తెచ్చుచున్నాడు. మంచివాడు ఎప్పుడు శుభవర్తమానమే తెస్తాడు. కొంతమంది నోట్లో నుంచి అసలు శుభమనే రాదు, మంచి మాటే రాదండి. అహిటూబు కుమారుడు అహిమయస్సు వాడు మంచివాడు. దైవని పిల్లలారా, గొప్ప ఐశ్వర్యము కంటే, మంచి పేరు, వెండి బంగారాల కంటే దయయు కోరదగినవి. హల్లెలూయా. 2 దినవృత్తాంతాలు 24:15 యెహోయాదా అనే యాజకుడు ఉన్నాడు. అతడు దేవుని దృష్టిలోను మనుషుల దృష్టిలో కూడా మంచివాడని పేరు పొందాడు. 2 దినవృత్తాంతాలు గ్రంథం 24:15, 2 Chronicles 24:15. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయెను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్ల వాడు. అతడు ఇశ్రాయేలులో దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి మంచివాడై ప్రవర్తించెను గనుక, అబ్బా, దేవుని దృష్టికి తన ఇంటి వారి అందరి దృష్టిలో కూడా మంచివాడు. అయితే ఒక్కసారి తలకాయ పైకెత్తండి సోదరులారా. మనము దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలో కూడా మనం మంచి వారం అనిపించుకోవాలి, మంచివారిగా బ్రతక. అదేముండదు, కొంతమందికి ఏం చెప్తారు తెలుసా, నేను ఎలా ఉన్నాను దేవునికి తెలుసు, నేనే పాపం చేయలేదు, మీరేమనుకుంటే నాకేంలే అనుకుంటారు. మనుషులు దేవుని దృష్టిలోనూ మంచిగున్నప్పుడు మనుషుల దృష్టిలో కూడా మంచిగా ఉండాలి. మంచితనం అనేది దేవుడి వల్ల కలిగే ఫలమండి. మంచితనం, నీలో మంచితనం అనేది ఉందా? ఒకసారి ఆలోచించండి. మంచితనం అనేది సంపాదించుకోవాలి. ఎలా వస్తుంది మంచితనం? సామెతలు 3:3 ఉంది. సామెతలు 3:3 త్వరగా. దయను సత్యమును సత్యము ఎన్నడూ నిన్ను విడిచిపోనివ్వకు, వాటిని కంఠాభూషణంగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు నీవు దేవుని దృష్టిలోను మనుషుల దృష్టిలోను మంచివాడు అనిపించుకుంటావు. మంచివాడు అనిపించుకోవాలి. వింటున్నారా? హల్లెలూయా చెప్పండి. మంచివాడు అనిపించుకోవాలి. మంచితనం అనేది దేవుని ఆత్మ మూలంగా కలిగే ఫలం. దేవుని ఆజ్ఞల్ని అనుసరించి నడుచుకున్నప్పుడు మంచివాడు అనిపించుకుంటావు. నీలో అది లేకపోతే వెనకాల 20 మందిని, ఎదరో 10-30 మందిని ఎట్టుకుని నన్ను మంచివాడానండి అన్నా మంచివాడు ఎలా అవుతావు? నా దేవుని పిల్లలు మంచితనానికి ఉండే విలువే వేరు. ఎక్కడ చూస్తున్నావమ్మా? ఒక మాట చెప్తా మీకు, చూడండి. కీర్తన గ్రంథంలో 125:4 ఉంటుంది. దేవా, చెప్పాలి, చూడకుండా చెప్పండి, మంచివారికి మేలు చేయము. హల్లెలూయా. నువ్వు మంచివాడివైతే దేవుడు మేలు చేస్తాడు. నువ్వు మంచివాడివైతే, నువ్వు మంచివాడివైతే, మంచి ఆలోచన అయితే, మంచివాడివైతే, నీ ఆలోచన మంచిదే అయితే దేవునికి మేలు చేస్తాడు. దేవా, మంచివారికి మేలు చేయి.
మంచివాడికి మేలు చేయి నాయనా. అవును నా దేవుడు, నీవు దేవుని మనసు కలిగి మంచితనం అనేది నీలో ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుడు నీకు మంచివాడికి ఆయన మేలు చేస్తాడు. హల్లెలూయా. చాలు నా దేవుని పిల్లలారా, రూతులో మంచితనం, అబ్రహాములో మంచితనం, యెహోయాదాలో మంచితనం. నా దేవుని పిల్లలారా, అంతేకాదు నీవు మంచివాడు అయితే దేవుడు నీకు మేలు చేస్తాడు. ఆమేన్. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ విశ్వాసం, ఫెయిత్ఫుల్నెస్. హల్లెలూయా. నెక్స్ట్ 7వది ఆత్మఫలం, విశ్వాసము. చెప్పండి, గట్టిగా చెప్పండి, త్వరగా క్లోజ్ చేస్తాను. విశ్వాసము. నా దేవుని బిడ్డలమైన మనము విశ్వాసముతో బ్రతకాలి. నిజంగా విశ్వాసం అంటే ఏంటి అంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు మీరు చదువుకోండి. తర్వాత అక్కడ అనేక సార్లు ఉండే పదం ఏంటంటే విశ్వాసము బట్టి, విశ్వాసమును బట్టి, విశ్వాసమును బట్టి దేవునితో నడిచారు, ఏమండి, నీతి కార్యాలు చేశారు, రాజ్యాలు జయించారు, అగ్ని బలము చల్లార్చారు, ఖడ్గదారులు తప్పించుకున్నారు. విశ్వాసాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి. షారా 100 ఏళ్ల వయసు వచ్చింది, అయినా విశ్వాసాన్ని బట్టి మృతమైన శరీరముల నుండి లెక్కకు మించిన జనాలను ఆమెలో నుండి వచ్చారు, విశ్వాసాన్ని బట్టి. సో దేవుని పిల్లలారా, మనం విశ్వాసమును ఎప్పుడు కూడా మనము కాపాడుకోవాలి, విశ్వాసం కోల్పోకూడదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా ఒకటే చెప్పి మిగతాది లేకపోతే శూన్యము. నీలో విశ్వాసం. ఈ విశ్వాసానికి కలుగు ఫలమేంటి అంటే, 1 పేతురు 1:8-9 వచనాల్లో ఉన్నాయి. ఆయనను మీరు కనులారు చూడకయే ఆయనను మీరు విశ్వసించుచున్నారు. విశ్వాసమునకు కలుగు ఫలమేమనగా ఆత్మరక్షణ. మీరు విశ్వాసము కలిగి ఉండాలి. ప్రియులారు, ఇప్పుడు పరిస్థితులు ఇలా ఉన్నాయి. కొంతమంది చర్చికి వెళ్తే జనాల్లో కూర్చుంటే కరోనా వచ్చేస్తుందేమో అని ఇంటికాడ కూర్చున్నా కరోనా వచ్చుద్ది. స్తోత్రం. ఒకవేళ రావచ్చు, కరోనా రాకపోతే ఇంకొకటి రావచ్చు. ప్రైజ్ ది లార్డ్. నిజంగా విశ్వాసం అనేది ఏంటంటే, శోధన లేనప్పుడు ఎలాగైతే ఉన్నావో, శోధన వచ్చిన తర్వాత కూడా దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటేనే అది నిజంగా విశ్వాసం. అంతేగాని ఏదైనా శోధన వ్యాధి వచ్చినప్పుడు విశ్వాసం లేకపోతే అంతకు ముందు అతని విశ్వాసే కాదు. అండర్స్టాండ్? విశ్వాసం అనేది విశ్వాసమే ఎప్పుడు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం మూలముగానే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. విశ్వాసము ద్వారానే మనం మృతులలో నుండి తిరిగి లేపబడతాం. విశ్వాసము ద్వారానే మనము జయము పొందుతాం. లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసమే. అందుచేత పౌలు అంటారు 2 తిమోతి 4:7 విశ్వాసమును కాపాడుకొంటినే, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉన్నది. విశ్వాసమును కాపాడుకున్న వాళ్ళే ధన్యులు, వారు మాత్రమే దేవుని రాజ్యమును జీవ కిరీటాన్ని పొందుతారు. కావున నా దేవుని పిల్లలారా, మనము శోధనలో అయినా, బాధలోనైనా, వ్యాధులలోనైనా విశ్వాసము కలిగి ఉంటేనే అది మనకు అది నిజముగా ఆత్మఫలం. అది అన్ని విషయాలలో విశ్వాసముగా ఉండటమే ఆత్మఫలము, పరిశుద్ధాత్మని వల్ల కలిగే ఫలం. లేదనుకోండి, కొందరు ఈ పరిస్థితుల్లో బాబోయ్ బతుకుంటే తర్వాత సంగత, బతుకుంటే చూద్దాం, గాల్లో తిరుగుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, మీరు విశ్వాసం కలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించి చూసుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల క్రీస్తు మీ యందు నివసించుచున్నాడు. విశ్వాసం లేకుండా ఎవడు దేవునికి ఇష్టడు కాలేడు. విశ్వాసమే మనల్ని నీతిమంతులుగా చేయనది. విశ్వాసమే మనం తిరిగి మనలను దేవుని చెంతను నిలిపేది విశ్వాసమే. అంతం వరకు కాపాడుకోవలసింది విశ్వాసము. 8వది జెంటిల్నెస్. ఏమిటది? సాత్వికము. దైవ బిడ్డలారా, సాత్వికమైన మనస్సు జీవవృక్షం అండి. దేవుని పిల్లలకు పరిశుద్ధాత్ముడు ఇచ్చే ఫలము సాత్వికము.
త్వరగా చెప్తాను. ఏముండాలి? సాత్వికము. యేసయ్య సాత్వికుడు, మన ప్రభు సాత్వికుడు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను అంటారు మత్తయి 11:29. ఆయన ఎలా సాత్వికుడు, దేవుని పిల్లలమైన మనము కూడా ఆ ఆత్మ ఫలాన్ని మనం కలిగి ఉండాలి. సాత్వికమైన మనస్సు జీవవృక్షం. మత్తయి 5:5 చెప్తుంది, సాత్వికులు ధన్యులు. ఏమండి, ఎవరు ధన్యులు చెప్పాలి? సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. సాత్వికులు మాత్రమే ధన్యులు. నువ్వు సాత్వికం అనేది నీలో లేకపోతే నీవు ఆశీర్వదింపబడలేవు. సాత్వికం చాలా చాలా అది అవసరం దేవుని బిడ్డలకు. సాత్వికము. మోషేని గురించి సంఖ్యాకాండం 12లో మనం చూస్తాం. దేవుడే చెప్పారు. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నారు. కూషు దేశస్తులు నల్లగా ఉంటారు. వీళ్ళు హెబ్రీయులు, ఇజ్రాయేలీలు గోధుమ పిండితో చేసినట్టు ఉంటారు. యేసన్న గారు అన్నారంట అక్కడికి వెళ్ళాక, మనల్ని మట్టితో చేశాడు రా దేవుడు, వీళ్ళని మైదా పిండితో చేసినారా అని ఏదో అన్నారంట. అంత డిఫరెంట్ ఉంటుందండి. స్తోత్రం. అందుకే బైబిల్లో కూడా ఉంది, పాల వంటి వారి దేహములు. చక్కగా అలాంటి మోషే ఈ కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడని అహరోను మిరియాములు సనిగారు. నాకు ఎందుకని ఊరుకోవచ్చు కదా వీళ్ళు. ఇలాంటి వాళ్ళు మనం లేనిపోని మనం కూడా ఇలాంటి కొంచెం నెత్తికి బాగుంటుంటున్నట్టు ఉంటుంది కొన్నిసార్లు. ఏదో మనకి ఎందుకు వచ్చిన గొడవ అనుకోకుండా శనిగారు వెళ్ళు. దేవుడు అన్నాడు జడ్జిమెంట్కి రమ్మన్నాడు, అక్కడికి ప్రత్యక్ష గుడారానికి రమ్మ. అప్పుడు దేవుడు అన్నాడు, నా సేవకుడైన మోషేకి విరోధంగా మీరు మాట్లాడడానికి ఎందుకు భయపడలేదు? నా సేవకుడు అట్టువాడు కదే, అతడు భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు. దైవ బిడ్డలారా, సాత్వికం అనేది మన జీవితాల్లో చాలా అవసరం. తొందరపడకూడదు. సాత్వికము, జెంటిల్నెస్, సాత్వికమైన మనసు దైవ బిడ్డలకి మనకు అవసరం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పాలి. ముగిస్తున్నాను. ఆఖరి మాట ఆశ నిగ్రహం. ఆశా నిగ్రహం, దాన్ని ఇంగ్లీష్లో సెల్ఫ్ కంట్రోల్ అంటారు. ఆశ నిగ్రహం. దేవుని బిడ్డలమైన మనకు, పరిశుద్ధాత్మను చేత నింపబడిన దేవుని బిడ్డలకు ఆశా నిగ్రహం ఉండాలి. అందరికి ఉండదు. దేవుని ఆత్మ కలవారికి మాత్రం ఉంటుంది సెల్ఫ్ కంట్రోల్. కంట్రోల్ అనేది చాలా అవసరం. కొంతమందికి కంట్రోల్ ఉండవు. తిండికి కంట్రోల్ ఉండదు, నోటికి కంట్రోల్ ఉండదు, అండి కాలుకి కంట్రోల్ ఉండదు, మనుషులు రేగే ఉద్రేకాలకి కంట్రోల్ ఉండదు. కంట్రోల్ అనేది చాలా అవసరం. కంట్రోల్ అనేది రిమోట్ లాంటిది. ఏమండి, టీవీ అక్కడ ఉందనుకోండి, రిమోట్ ఎక్కడ ఉంటుంది? మీ చేతిలో ఉంటుంది. అప్పుడు మీరు తిప్పినట్టు అది ఆగమంటే ఆగుతుంది, ఆడమంటే ఆడుతుంది. అలాగే ఏమండి, దేవుని బిడ్డలమైన మనకు మన దేహాన్ని కంట్రోల్ చేసుకోగలిగిన ఇంద్రియ నిగ్రహ ఆత్మ, ఆ శక్తి పరిశుద్ధాత్మని వలన మనం కలిగి ఉండాలి. దాన్నే సెల్ఫ్ కంట్రోల్ అంటారు. ఒక వచనం మీకు చూపిస్తాను. బైబిల్ తీయండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:27. త్వరగా చదవాలి. బలహీనులను సంపాదించుకున్నట్టుకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడన. 1 కొరింథీ 9:27. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుని అయిపోతానేమని నా శరీరమును నలగొట్టుకుని దానిని లోపరుచుకున్నాను. దేవుని పిల్లలారా, మన శరీరాన్ని మనం నలగొట్టుకుని లోపరుచుకోవాలి. దాన్ని నువ్వు లోపరుచుకోవాలి, కానీ దానికి నువ్వు లోపడకూడదే. అది ఇలా చూడాలి. ఆఖరి మాట. హలో, వింటున్నామన్న వాళ్ళు మీ కుడి చేయి పైకెత్తండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా,
శరీరములో వచ్చే అనేక రకాల అపేక్షలు వస్తాయి. బైబిల్ చెప్తున్నది, నా శరీరమందు మంచిదేది, నా శరీరమందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుదును. ఏమండి, ఈ శరీరం మంచిది కాదు. ఈ శరీరం పాప స్వభావం గలది, లోక సంబంధమైంది. శరీరం మరణానికి లోనైంది, ఇది చావుకు లోనైంది. ఈ శరీరంలో అనేక రకాల ఆశలు, అపేక్షలు, ఉద్రేకాలు పుడతాయి. అయితే వాటన్నిటినీ కూడా మనము వాటికి లోబడిపోకూడదు. ఏం చేయాలి? ఈ శరీరాన్ని దేవుని ఆత్మ వలన దీన్ని మనము కంట్రోల్ చేసుకోవాలి. అది నీ చేతిలోనే ఉంది. ఆమేన్. వినాలి, మంచి మాటలండి. నీ బ్రతుకును బాగు చేసుకున్నా నీ చేతిలో ఉంది, చంపుకున్నా నీ చేతిలోనే ఉంది. నీ చేతిలోనే ఉంది. ఒకసారి ఒక కుర్రాడు ఒక తాతయ్యని అడిగాడట, తాతయ్య నా చేతిలో బటర్ఫ్లై ఉంది, చీతాకాకు చిలుకుంది నా చేతిలో, ఇది బ్రతుకుందా చచ్చిపోయిందా చెప్పన్నాడంట. ఆయన బతుకున్న దాన్ని ఇలా పట్టుకున్నాడు, ఇది బ్రతుకుందా చెప్పన్నాడంట. బ్రతుకుంది అని ఆయన అన్నాడు అనుకో, చచ్చిపోయిందని చెప్తాడు. చచ్చిపోయింది అన్నాడు అనుకో, బతుకున్న దాన్ని వదిలేసి ఎగిరిపోయింది నవ్వుతాడు. అందుకని ఆయన అన్నంట, రే అది బతుకుండడం అయినా చనిపోవడం నీ చేతిలోనే ఉందిరా అన్నంట. అర్థమైందా? అలాగే నీ జీవితం కూడా నువ్వు ఆశీర్వించబడాలన్నా, పరలోకానికి వెళ్ళాలన్నా, నరకానికి వెళ్ళాలని నీ చేతిలోనే ఉంది. దేవుడన్నీ చెప్పాడు. నువ్వు సుఖంగా బతకాలన్నా, బ్రతుకు నాశనం చేసుకోవాలని నీ చేతిలోనే ఉంది. తాగాలని తాగేవాళ్ళని చూసి నీకు కోరిక వచ్చిందనుకో, ఎంతమంది తాగట్లేదు అని సమర్థించుకుంటావు, వెళ్తావు, తాగుతావు. కానీ నీ చేతిలోనే ఉంది రిమోట్. నీ శరీరాన్ని లోపరుచుకుని శరీర సంబంధంగా జీవిస్తే మరణం అని దేవుని వాక్యము చేత నీవు అణుచుకున్నట్లయితే నీవెంత వేర తాగుబోతువైనా నీవు మారా మధురంగా మార్చబడుతుంది. హల్లెలూయా. వాటెవర్ మేబీ, అదేదైనా కావచ్చు. ఏమండి, కొంతమంది అంటారు నాకు కోపం వస్తే అంట. నీకు వచ్చేదేంటి? మోహంలో ఉన్న ముసలమ్మకు కూడా వస్తుంది కోపం. అయితే కోపం అనేది అందరికీ వస్తుంది. చంటి పిల్లలు కూడా గట్టిగా కసురుకొని అంటాడు, పాలు తాగడాడు, ఆడు కూడా ఉంటుంది కోపం. రేపు మాపు సచ్చే ముసలిదానికి కూడా కోపం ఉంటుంది. ఏదైనా అన్నారనుకోండి, సాయంకాలం అంటుంది నాకు ఆకలి వద్దా, నాకు అన్నం వద్దా అంటుంది. సత్తావు తిను, బీపీ ఉంది కదా, షుగర్ ఉంది కదా అంటే అంటారు, నాకు వద్దు, చచ్చిపోయి. ముసలిదానికి కూడా కోపం ఉంటుంది. కోపం అందరికి ఉంటుంది. అయితే కోపమును జ్ఞానం గలవాడు కోపం అణుచుకుంటాడు, బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరు. దయచేసి వినండి. నీవు సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ప్రతి దానికి కంట్రోల్ అనేది అవసరం. అన్నిట్లోనూ కంట్రోల్ ఉండవరా సురేష్? అన్నిట్లో కంట్రోల్ ఉంటాయా? నువ్వు చేసే పని అంతా కంట్రోల్ ఉంటాయా? ఈ మైక్ ఉందనుకోండి, వాళ్ళ చేతిలో ఉంది కంట్రోల్. ఆపేయాలనుకున్నారనుకోండి, వాళ్ళు ఆపేస్తారు. ప్రతి దానికి కంట్రోల్. నీ జీవితం మరి కంట్రోల్ లేకపోతే ఎలాగా? అందుకే ఈరోజు ఆఖరిది ఆత్మఫలం. కంట్రోల్ పెట్టుకోండి. అన్నిటికీ కంట్రోల్ ఉండాలి. ఏదైనా ఆలోచన వచ్చింది, చెడ్డ ఆలోచన, వాక్యం ఏం చెప్తుంది? ఇప్పుడు నువ్వు కంట్రోల్ లేకపోతే గాల్లో కలిసిపోతావు. తాడు తగిన గాలిపటం అయిపోద్ది బ్రతుకు. అందుకని ఏముండాలి? కంట్రోల్. సెల్ఫ్ అంటే ప్రతి ఒక్కరికి నేను కంట్రోల్ చేయలేను. అందుకే సెల్ఫ్. ఎవరు సెల్ఫ్? ఈ కంట్రోల్ ఉండాలి. ప్రతి దాంట్లో కంట్రోల్ ఉంటే ఏమండి నీ బ్రతుకు బంగారం వలెనే ఉంటుంది. అంతే. ఈ కంట్రోల్ లేని వాళ్ళని సైతానుగాడు లాక్కుపోతూ ఉంటాడు. అందుకే నీ శరీరాన్ని లోపరుచుకుని నలగొట్టుకుని లోపరుచుకోవాలి. ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టాలి. ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టాలి. అదే ఇట్ ఈస్ కాల్ సెల్ఫ్ కంట్రోల్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని యందు ఆనందించండి. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని పిల్లలారు, ఈ రోజు నుండి మీ జీవితాల్లో ఈ ఆత్మ ఫలాలతో నిండుకోవాలి. ఏమీ లేకుండా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఎగిరెగిరి
చప్పట్లు కొట్టి గంతులేసి ఏమండి కూడుకొని ఉన్నామని మొదటి పాట, పంపుము దేవాని దీవెనలతో అని చివరి పాట, సెల్లార మాట సంద వేసాను కదా అని మనసులో అనుకొని ఇంటికి వెళ్ళిపోయి ఏమీ లేకుండా ఉంటే ఫలాలు లేని అంజూర చెట్లా ఉంటుంది ఆఖరికి. అవేమీ వద్దు. ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా కలిగి ఆత్మ ఫలాలతో మీరు నిండుకోవాలి. ఒక్కసారి రివిజన్ చేస్తున్నాను. ఆత్మఫలమేమనగా ప్రేమ, 2 చెప్పాలి, సంతోషం, 3 సమాధానం, 4 దీర్ఘశాంతం, 5 దయాళుత్వం, 6 మంచితనం, 7 విశ్వాసం, 8 సాత్వికం, 9 ఆశా నిగ్రహం. లేచి నిలబడండి. నా దేవుడి మాటలన్నిటినీ మీ హృదయాలలో ఫలభరితంగా మార్చునుగాక.